హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ముల్తానీ మట్టి ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ ముల్తానీ మట్టి ఫేస్ వాష్ యూస్ చేసుకోవటం వల్ల మెయిన్‌గా మన స్కిన్ మీద ఉన్న ఆయిల్‌నెస్ రిమూవ్ అయిపోతుందండి. అండ్ పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గిపోతాయండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఒక 1 వీక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 వీక్ తర్వాత మన ఫేస్‌కి అంతా గూడా సెట్ అయితే కనుక మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం క్వాంటిటీలో ముందు తీసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మట్టి తీసుకున్నాను. తర్వాత దానిలోనికి రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రోజ్ వాటర్ బాగా మిక్స్ చేసుకోండి. ముల్తానీ మట్టి అండ్ రోజ్ వాటర్ బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెండిటి కాంబినేషన్‌లో మన స్కిన్‌కి ప్యాక్ గానీ లేదా ఈ ఫేస్ వాష్ కానీ అప్లై చేసుకోవటం వల్ల చాలా వరకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి. మనం బయట చాలా కాస్ట్ పెట్టి మనం ఫేస్ వాష్ అనేవి పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా! ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే గనక మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్ కూడా. తర్వాత డవ్ సోప్ తీసుకున్నాను నేనైతే గనక. మీకు స్కిన్‌కి ఏ సోప్ అయితే సెట్ అవుతుందో ఆ సోప్ తీసుకోండి. మీరు డైలీ యూజ్ చేసుకునే సోప్ అయినా తీసుకోవచ్చండి. మీ స్కిన్‌కి ఏదైతే సెట్ అవుతుందో ఆ సోప్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ అనేది ఏముండదు. నేనైతే డవ్ తీసుకున్నాను. డవ్ అయితే మన స్కిన్‌ని ఫెయిర్‌నెస్‌గా చేయడానికి, స్కిన్‌ని బాగా గ్లోయింగ్‌గా చేయటానికి, స్కిన్ వైట్నింగ్‌గా చేయటానికి మనకి డవ్ సోప్ అయితే బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను డవ్ తీసుకున్నాను. తీసుకొని తురుముకుంటున్నానండి. ఒక 5 టేబుల్ స్పూన్ అయ్యే వరకు తురుముకుంటున్నాను. మనం తీసుకునే ముల్తానీ మట్టి క్వాంటిటీ ఎంతైతే ఉందో అదే విధంగా మనం డవ్ సోప్‌ది కూడా 5 టేబుల్ స్పూన్ అయ్యే విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ డవ్ సోప్ మనం తురుముకున్న దానిలోనే రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. తరువాత హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా కాచినవి హాట్ వాటర్ యాడ్ చేయండి. వేడి నీళ్ళు ఇవి యాడ్ చేసుకోవటం వల్ల మనకి సోప్ త్వరగా కరిగిపోతుంది. లేదా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లోనైనా మనం సోప్‌ని కరిగించుకోవచ్చు. వాటర్ బాగా హీట్ చేసుకొని మనం ఏమైతే డవ్ తీసుకున్నామో ఆ డవ్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చండి. అప్పుడు ఆ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో మనకి సోప్ అనేది కరిగిపోతుంది కదా! అలానే నేను అలా కాకుండా రోజ్ వాటర్ యాడ్ చేశాను కాబట్టి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మనము హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి మనం తురుముకున్న ఈ సోప్ అయితే బాగా కరిగిపోతుంది. కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే మనకి ఫేస్ వాష్ అనేది చాలా కరెక్ట్‌గా వస్తుంది. వాటర్ యాడ్ చేసాం కాబట్టి మనకి కరెక్ట్‌గానే కరిగిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత మనకి సోప్ మొత్తం గూడా బాగా కరిగిపోయి క్రీమ్ వల్లే వస్తుంది. వైట్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందో అలా క్రీమ్ వల్లే వస్తుంది. నేను ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. కరిగేంత వరకు పక్కన పెట్టుకోండండి. కరిగిన తర్వాతే మనం ఈ ముల్తానీ మట్టిలో యాడ్ చేసుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ముల్తానీ మట్టిలో యాడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ముల్తానీ మట్టి రోజ్ వాటర్‌ది ప్రిపేర్ చేసుకున్నాం గదా క్రీము. దానిలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 బాగా కలిసేంత వరకు ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ బాగా తిప్పండండి. మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇది బాగా క్రీమ్ వల్లే వస్తుంది. వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనము ఈ ఫేస్ వాష్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటో కూడా మనం తెలుసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోనికి నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. కోకోనట్ ఆయిల్ మన డ్రై స్కిన్ వాళ్ళైతే గనక కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల డ్రైనెస్ అనేది బాగా తగ్గుతుంది. స్కిన్‌ని కూడా చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంచుతుందండి. కాబట్టి కోకోనట్ ఆయిల్ తప్పకుండా యాడ్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూను. తర్వాత దీనిలో అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేచురల్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. స్కిన్‌కి సెట్ అయ్యే వాళ్ళైతే నేచురల్ అలోవెరా ఏసుకోండండి. లేకపోతే జెల్ ఉంటుంది కదా! మనం మార్కెట్‌లో తీసుకున్నది జెల్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రీమ్ ప్రిపేర్ అయిపోతుందండి మనకు. అయిన తర్వాత ఒక మనము స్ప్రే బాటిల్ లాంటిది ఉంటుంది కదా! అలాంటి దాంట్లో యాడ్ చేసుకోండి ఫేస్ వాష్ మొత్తం కూడా. యాడ్ చేసుకొని రోజు కొంత నేను తీసుకున్నంత క్వాంటిటీ ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. ఇలా డైలీ యూజ్ చేయండి. యూజ్ చేసుకోవటం వల్ల మనకి మెయిన్‌గా స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని చక్కగా రిమూవ్ చేస్తుంది.
మార్నింగ్ టైం అయినా యూజ్ చేసుకోవచ్చండి. లేదా నైట్ టైం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకి చక్కగా స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందండి. స్కిన్ బాగా ట్యాన్ అయిపోతున్న వారికి ఈ ఫేస్ వాష్ చాలా బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్ ఎక్కువగా ఉన్నా అండ్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు ఎక్కువగా ఉన్నా, స్కిన్ చాలా ఫెయిర్‌నెస్‌గా కనిపించడానికి, గ్లోయింగ్‌గా కనిపించడానికి ఈ ఫేస్ వాష్ చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా ట్యాన్ అయితే గనక ఈజీగా రిమూవ్ చేస్తుందండి. నేను వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. ఈ విధంగా వాష్ చేసేసుకోండి వాటర్‌తో. దీన్నేం మనం డ్రై అయ్యేంత వరకు ఉంచవసరం లేదండి. ఫేస్ వాషే కాబట్టి మనం స్లోగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోండి. మార్నింగ్ టైమ్ అయినా, నైట్ టైమ్ అయినా కానీ. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోండి. మనకి ఫేస్ అప్పటికప్పుడే మనకి మంచి గ్లోయింగ్‌నిస్తుంది. ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ చాలా వైట్నింగ్‌గా కనిపిస్తుందండి. ఈ విధంగా ఒక 1 మంత్ వాడి చూడండి. మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు తీసుకునే సోపు మీకు ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకోండండి. నేనిప్పుడు డవ్ తీసుకున్న నా స్కిన్‌కి డవ్ అది సెట్ అవుతుంది. కొంతమందికి సెట్ అవ్వదు. ఏదైతే మీకు స్కిన్‌కి సెట్ అవుతుందనుకుంటే కనుక ఆ సోప్ తీసుకొని యాడ్ చేసుకోండి ఫేస్ వాష్‌లో. కాబట్టి ఈజీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ముల్తానీ మట్టి ఫేస్ వాష్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకొని మన స్కిన్‌కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు.